వెంకటేశ్వర స్వామి భూమిపై నివాసం ఉండదలిచి వైకుంఠాన్ని వదిలి వచ్చిన శుభగడియలు ఖచ్చితంగా చెప్పబడింది. భూవరాహ దేవుడు అగు శ్రీనివాసుడు లోకాన్ని అనుగ్రహించదలిచి భూమిపై ఉండాలని గరుత్మంతుని ఉద్దేశించి ఇలా అంటాడు: గరుడా, వైకుంఠంలోని అప్రాకృతమైన మహా ఐశ్వర్య పర్వతం, సువర్ణమయం రత్నమయమైన పర్వతాన్ని తీసుకురమని విష్ణుమూర్తి ఆజ్ఞాపిస్తాడు. గరుత్మంతుడు ఆనందంతో ఆ క్రీడా పర్వతాన్ని తన రెక్కలపై తీసుకుని వచ్చి సువర్ణముఖి నది ఒడ్డున స్థాపిస్తాడు. అదే తిరుమల కొండ, వైకుంఠము నుంచి తీసుకువచ్చిన కొండ. ఇది మార్కండేయ పురాణం 2వ అధ్యాయంలో మరియు వరాహ పురాణం 4వ అధ్యాయంలో చెప్పబడింది. ఆ పర్వతం భూమిపైకి తేబడిన తరువాత ఆదికాలం కృతయుగంలో జంబూ ద్వీపంలో భారతవర్షంలో గంగకు దక్షిణాన 200 యోజనాల దూరంలో తూర్పు సముద్రానికి పడమరయందు భాద్రపద మాసంలో విష్ణు తిథి ద్వాదశి యందు సిద్ధయోగం సోమవారం నాడు విష్ణుమూర్తి వైకుంఠం నుండి మొదటి అడుగు నారాయణాద్రి పర్వతంపై పెట్టి తిరుమలలో వెంకటేశ్వరుడుగా అవతరించాడు.